అలాగే మీ భాస్కర్ చెప్పింది కరెక్టేనా? దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అది దైవంగా చెప్పాడు, వాడి కోసం గట్టి చెప్పబడుతున్నాడు కోసం దైవంగా చెప్పాడు. నీ చేతులు పడి పడి చెల్లెలకు సిగ్గుపై కొద్ది నిమిషాలు వాక్యాలు దేవుడు బిడ్డలాగా, మహిమలో ఉన్న దేవుడు మట్టిలో ఉన్నటువంటి నీ కోసము, నా కోసము, మనందరి కోసము దిగి వచ్చినటువంటి శుభ సందర్భమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే భోజనాలు కాదు, క్రిస్మస్ అంటే మంచి బట్టలు కాదు, క్రిస్మస్ అంటే స్టార్ కాదు. ఈనాడు పైన స్టారు, ఇంట్లో బారు లేదా లేదా ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాగా ఈ వెలుగు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను వెలుగుమయంగా చేయడానికి. ఎందుకంటే నీ జీవితము చీకటిలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి కరెంట్ లేదు. నేను కుబేసైలం ద్వారా ఈ ప్రాంతానికి ముంగడ ప్రాంతాన్ని తిరిగేవాడిని యవనస్తులుగా ఉన్నప్పుడు. అప్పుడు పెట్రోలక్స్ లైట్ పెట్టుకుని ఒక డ్రమ్మ పట్టుకుని ఇగో దైవజనులు మేము అందరూ కలిసి ఈ ప్రాంతంలో సత్య సువార్తను ప్రకటించేవారు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే సైకిల్, అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చీకటిలో ఉన్న మనకు దేవుడు ఏం చేశాడు? వెలుగునిచ్చాడు. ఈ క్రిస్మస్ దినాన మీ బ్రతుకులో వెలుగునివ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. వెలిగించబడడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు. ఇంకా చెప్పగలిగా మీ అలలు చెప్తుంది గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీ బూస్ట్ లాంటి అనమాట మీ అలలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ప్రేమటువంటి దేవుని బిడ్డ, మట్టిలో ఉన్న మన కొరకు మహిమలో ఉన్న దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఇదిగో ఈ లోకానికి మట్టిలో ఉన్న నిన్ను నన్ను కలుసుకోవడానికి ఆ పరమ దీవెనని ఈ భూమికి నిన్ను వెతుక్కుంటూ 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 ఏ గ్రామం ఉన్నది? ఏ పడ్డ కోటు వారి బ్యాంకులో ఉన్నటువంటి నీ గృహానికి వచ్చాడు దేవుడు. ఈ రాత్రి నీ హృదయం అనే తలుపులుందా ఇదిగో తడుతా ఉన్నాడు. అలా ఎంతకాలము నామకాత క్రైస్తవుడిగా ఉంటావు, ఎంతకాలము క్రిస్మస్ పండుగ క్రైస్తవుడిగా ఉంటావు, ఎంతకాలము గుడ్ ఫ్రైడే క్రైస్తవుడిగా ఉంటావు, ఎంతకాలము 31st క్రిస్మస్ చేసి క్రైస్తవుడిగా ఉంటావు. పెద్దవస్తే మనం చక్కగా వాగ్దానం తీసుకుని ఆ ప్రభా ఇక నుంచి ఏమీ చేయను, నేను మన తాగుడు మానేస్తాను, కూతురు మానేస్తాను, అన్ని మానేస్తాను ప్రభా, ఇగో ఈ ఒక్కరోజు నన్ను క్షమించని చెప్పేసి ఆ ఒక్కరోజే మళ్ళా ఒకటి మళ్ళీ ఒకటి నుంచి మళ్ళా మామూలే. ప్రేమటువంటి దేవుడు పెట్టారా, క్రిస్మస్ అంటే రంగు బట్టలు భోజనాలు కాదమ్మా. నిజమైన క్రిస్మస్ ఇదిగో నీ ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది. నిజమైన క్రిస్మస్ నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది, నీ ఇంట్లో సమాధానం ఇస్తుంది. ఈనాడు సమాధానం లేక అల్లాడిపోతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. అసమానంతో సమాధానం లేక, కుటుంబాల్లో సమాధానం లేక, భార్య భర్త బిడ్డల మధ్య సమాధానం లేక కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. అవునా కదమ్మా? ఈనాడు కోర్టులో కొన్ని వేల కేసులు, వందల కేసులు ఉంటాయి. ఎందుకు? మీరు పత్రిక జనకమని చెప్తారా? చూడరా, నేను స్తోత్రం కలుగుగా ఇంకా బండిలో ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సమాధానం లేక, ఎందుకు విడిపోయావు, ఎందుకు దూరం అయిపోయావు భర్తకి భార్య కంటే, ఎవరికి సమాధానం లేదు. మనల్ని కూడా చాలా మంచి చక్కగా ఈ రోజు పండగ కదా, ఈ రోజైనా కొంచెం తాకుండా ఉండు, ఈ రోజైనా మా అద్భుతం మాట్లాడకుండా ఉండమ్మా, ఈ రోజైనా కోట మీద పెత్తనం చేయకు, ఈ రోజైనా అత్తగారు మాటలు అంటే ఆ ఒక్కరోజు చక్కగా సమాధానంగా ఉంటారు. మరుసటి రోజు మళ్ళీ రచన బాబు ఏం పేరండి నీ పేరండి, నీకు లాస్ట్ ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను, మంచిగా గొడ్డు కార్తీక్ కోసం చెప్పబడి గట్టిగా ఈ మట్టి లక్షణాలతో జీవిస్తున్నా నిన్ను నన్ను మరలా మట్టిలోనే కలిసిపోవడానికి పాకులాడుతున్నటువంటి నీవు, కానీ మహిమలో ఉన్నటువంటి ఆ దేవుని చేరాలనే ప్రయత్నం లేదు. క్రిస్మస్ దినాన ఇదిగో
ఈ మట్టి లక్షణాలతో జీవిస్తున్న నీ శరీరంతో ఉన్న నీవు ఈ మట్టిలో కలిసిపోవడానికి త్రాకులాడుతున్నావా? ఈ మట్టిలో కలిసిపోయే ముందు, దానికంటే ముందు మహిమలో ఉన్న దేవుని నువ్వు చేరాలని అనుకున్నట్లయితే, ఆ మహిమలో చేరే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే, దేవుని మహిమ ఈ క్రిస్మస్ ఆరాధన, ఆయన మహిమోన్నతమైన దేవుడు. నువ్వు చేసే ఆరాధన ఆయన మహిమ కొరకైతే అది అర్థవంతమైనది అవుతుంది. ఒకవేళ అర్థవంతమైందో కాదో ఒక్క క్షణం ఆలోచించు. ప్రభా, ఈ క్రిస్మస్ దినాన్ని నేను చేసే మహిమ అర్థవంతంగా ఉందా? నీకు మహిమకరంగా ఉందా? సెమీ క్రిస్మస్ అయిపోయింది, మన క్రిస్మస్ 25వ తారీఖు అయిపోయింది, సెమీ క్రిస్మస్ వచ్చింది, 31st నైట్ వస్తుంది, వాగ్దానం తీసుకుంటావు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆశీర్వాద వాగ్దానాలు ఉంటాయి. దాంట్లో కనుక ఒక వాగ్దానం నీకు అపార్థమరణం అనుకో, మళ్ళీ వాగ్దానం తీసుకుంటావు, మన వాగ్దానం చూడగలుగుతావు. అందుకే మా పాస్టర్ కూడా ఏం చేస్తారంటే అన్ని ఆశీర్వాద వాగ్దానాలు వస్తారు. హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానం ఉండవు. ప్రియమైనటువంటి దేవుని